press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు Telugu Tech Zone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు iPhone 13 Pro మన ఛానల్లో ఒక 20 days బిఫోర్ అయితే దాని అన్బాక్సింగ్, డీటెయిల్ రివ్యూ, నెక్స్ట్ మనకి వాటర్ టెస్ట్ కూడా మన ఛానల్లో చేసి పోస్ట్ చేశాను. అండ్ దాంతోపాటు మనకి iPhone 13 Pro Max ఒక అన్బాక్సింగ్లో వాటి యొక్క కెమెరా టెస్ట్ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే రెండు మొబైల్స్ మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 13 Pro ఉంది, 13 Pro Max అయితే ఉందన్నమాట. సో ఈ టూ మొబైల్స్లో నేను మీకు కంపేర్ చేయబోతున్నాను. సో మనకి ఎలా ఉండబోతున్నాయి రెండు మొబైల్స్ అనేవి, డిస్ప్లే పరంగా కావచ్చు, ఎటువంటి మార్పులు అయితే ఉన్నాయి, సో ఎవరు ఏ మొబైల్ పర్చేస్ చేయాలి అనే దాని గురించి నేను మీకు డీటెయిల్గా వీడియో అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం iPhone 13 Pro అండ్ అదేవిధంగా iPhone 13 Pro Max యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క 13 Pro నెక్స్ట్ 13 Pro Max మీరు తీసుకున్నట్లయితే డిజైన్ పరంగా తీసుకుంటే రెండు ఒకటే. సో బ్యాక్ ఎండ్ మనకి వీళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన డిజైన్ కానీ, సైడ్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ఫ్రంట్ ప్రొవైడ్ చేసిన ఆ గ్లాస్ ప్రొటెక్షన్ కానీ, నెక్స్ట్ ఎవ్రీథింగ్ కూడా అంతా సేమ్ అయితే ఉంటాయన్నమాట. బటన్స్ నెక్స్ట్ పైన కింద వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా చాలా సిమిలర్గా అయితే ఉంటాయి. కాకపోతే డిజైన్ డిస్ప్లేలో తేడా ఎక్కడ వస్తుందంటే సైజ్లో అయితే వస్తుంది అనమాట. సో 13 Pro ఏదైతే మనకు ఉందో అది మనకి 6.1 inches డిస్ప్లే అయితే వస్తుంది. మనకి 13 Pro Max ఏదైతే ఉందో ఇది మనకి 6.7 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి 13 Pro తీసుకుంటే మనకి ఇది 460 ppi డెన్సిటీ అయితే వస్తుంది. 13 Pro Max మీరు తీసుకుంటే మనకి 458 ppi డెన్సిటీ అయితే వస్తుంది. రెండు కూడా మనకి ఏంటంటే 19.5:9 రేషియో అయితే వస్తుంది అనమాట. అండ్ రెండు కూడా మనకి ఏంటంటే సూపర్ రెటీనా XDR OLED ప్యానల్ అండ్ దాంతోపాటు మనకి 120 Hz రిఫ్రెష్ అయితే వస్తున్నాయి. HDR10 సపోర్ట్తో ఉంటుంది. డాల్బీ విజన్ ఇది మనకి 1000 nits బ్రైట్నెస్ హెచ్బిఎంలో ఉంటే మనకి 1200 nits బ్రైట్నెస్ మనకి పీక్ బ్రైట్నెస్గా అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు మేజర్గా తీసుకుంటే మనకి 13 Pro ఏదైతే ఉందో మనకి 204 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ 13 Pro Max మీరు తీసుకుంటే మనకి 240 grams వెయిట్ అయితే వస్తుంది అనమాట. సో వెయిట్ కొంచెం ఇది కొంచెం బరువు అయితే ఉంటుంది వన్ కంపేర్ టు 13 Pro. అండ్ దీని యొక్క డిస్ప్లే సైజ్ కూడా మనకి కొంచెం పెద్దదైతే ఉంటుంది అనమాట. అంతే, ఇంకా ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా రెండు కూడా సేమ్. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ అటువంటి వాటి గురించి మాట్లాడుకుంటే ఇది మనకి iOS 15.3 ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్ తీసుకుంటే మనకి 15.3 అయితే వస్తుంది అనమాట. సో రెండు మనకి iOS 15 సపోర్ట్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి చిప్సెట్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి ఏంటంటే Apple A15 Bionic చిప్సెట్ అయితే వస్తున్నాయి. మనకి 5 nanometer టెక్నాలజీ. సో మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది హెక్సాకోర్ ప్రాసెసర్ అనమాట. దీనిలో మనకి GPU గురించి మాట్లాడుకుంటే మనకి Apple GPU అయితే వస్తుంది అనమాట. 5 core గ్రాఫిక్స్ అయితే వీళ్ళు మనకి ఈ రెండు ఫోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఎటువంటి కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో మెమరీ కార్డ్ స్లాట్ ఎటువంటి అయితే ఉండదు. సో ఇన్బిల్ట్గా మనకి ఇంటర్నల్ ఏదైతే మెమరీ ఉంటుందో దాన్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క మనకి సిమ్ కార్డ్ స్లాట్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనం ఏంటంటే చిన్న నానో సిమ్ అయితే మన దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట రెండు ఫోన్స్లో కూడా. నెక్స్ట్ మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోగా మనకి ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ కానీ, నెక్స్ట్ మనకి కెమెరా యొక్క ఏదైతే ఉందో ఆ ఎంపీస్ కానీ అవన్నీ కూడా చాలా సేమ్ అయితే ఉంటాయి అనమాట. సో మూడు కూడా మనకి ఏదైతే ట్రిపుల్ MP కెమెరాస్ అయితే ఉంటాయి. మూడు కూడా మనకి 12 MP సపోర్ట్ చేసే కెమెరాస్ అవి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కూడా మీరు తీసుకుంటే సెల్ఫీ కెమెరా మనకి 12 MP అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్లో మీకు ఏంటంటే 12 MP 3 ఉంటాయి కదా. సో అందులో మీకు ఒక 12 MP తీసుకుంటే అది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇంకొక 12 MP మనకి f2.8 అపేచర్ 77 mm తో వస్తుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకో 12 MP తీసుకుంటే మనకి ఇది f1.8 120 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సెల్ఫీ తీసుకున్నట్లయితే మీకు ఇది f2.2 23 mm వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. సో రెండు కూడా మనం ఏంటంటే కెమెరాస్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి వీడియో మీరు తీసుకున్నట్లయితే మనకి 4K సపోర్ట్ ఉంటుంది. 25 FPS 30 FPS 60 FPS మీరు వీడియోస్ అనేవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రికార్డ్ చేయొచ్చు. 1080p కూడా మీకు ఏంటంటే సేమ్ మీకు 25 30 50 నెక్స్ట్ మీకు 60 FPS ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు సౌండ్ గురించి మాట్లాడుకుంటే మనకి బాటంలో మీరు తీసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. సౌండ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. మనకి 3.5 mm ఆడియో జాక్ అయితే మనకి రెండిట్లో ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్లూటూత్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వస్తుంది. GPS సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది. రేడియో మనకి రెండిట్లో ప్రొవైడ్ చేయలేదు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జింగ్ కేబుల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది USB Lightning 2.0 సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి సెన్సార్ గురించి మాట్లాడుకుంటే మనకి యాక్సలరోమీటర్, గైరోమీటర్, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, ఫేస్ ID ఇటువంటి సెన్సార్స్ అన్ని కూడా రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో బ్యాటరీలో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. మనకి iPhone 13 Proలో మీరు తీసుకున్నట్లయితే మనకి 3095 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 13 Pro Maxలో మీరు తీసుకున్నట్లయితే మనకి 4352 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో రెండిట్లో మనకి ఏంటంటే
దీంట్లో వచ్చరికి మన 13 ప్రోలో మీరు తీసుకుని 23 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకి అయితే 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి మ్యాక్సిఫ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి QI మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో తీసుకొచ్చారనమాట. మనకి మ్యాక్సిఫ్ తీసుకుంటే మనకి 15 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనకి QI మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుంటే మనకి 7.5 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే మనకి 30 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకి 50% ఛార్జింగ్ అయితే ఎక్కుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనకి 13 ప్రోలో మీరు తీసుకుంటే మనకి 40% అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ దీంట్లో మనకి 13 ప్రో మ్యాక్స్ మీరు తీసుకునేది 30 మినిట్స్లో మనకి 53% ఛార్జ్ అయితే మనకి దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు సిమిలర్గానే ఉంటాయి. మనం ఒక డే మొత్తం దీని అయితే యూజ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కాకపోతే మనకి 13 ప్రో మీకు ఏంటంటే ఒక 12 అవర్స్ నుంచి 13 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 13 ప్రో మ్యాక్స్లో మీకు ఏంటంటే ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినది సీరా బ్లూ. దీనిలో మనకి గ్రాఫైట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రీసెంట్గా లాంచ్ చేశారు ఆల్పైన్ గ్రీన్ అని చెప్పేసి. సో ఆ కలర్స్గా మీకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క డీటెయిల్ కంపారిజన్ గురించి. సో iPhone 13 Pro చూస్ చేసుకోవాలా లేకపోతే మనకి iPhone 13 Pro Max చూస్ చేసుకోవాలనే క్వశ్చన్కి వస్తే, సో మేజర్గా అన్ని సిమిలర్గా అయితే ఉంటాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ సైజ్. సో దీనిలో మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. మనకి 13 ప్రోలో మీకు 6.1 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ కొంచెం దీనిలో ఎక్కువ ఉంటుంది, 240 గ్రామ్స్ వరకు ఉంటుంది. 13 ప్రోలో మీకు ఏంటంటే 204 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా సేమ్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ కావచ్చు, చిప్సెట్ ఇవన్నీ కూడా చాలా సేమ్ అయితే ఉంటాయి. ఇంకోటి మనకి మళ్ళీ చేంజ్ ఎక్కడ వస్తుందంటే బ్యాటరీలో చేంజ్ అయితే వస్తుంది అనమాట. సో బ్యాటరీ దీనిలో మనకి 13 ప్రోలో కొంచెం తక్కువ ఉంటుంది, 13 ప్రో మ్యాక్స్లో కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మీకు ఏంటంటే ప్రైస్, బ్యాటరీ, నెక్స్ట్ మనకి డిస్ప్లే సైజు, వెయిట్, సో ఈ అయితే మనకి కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమైతే ఉండదు. సో దీనికంటే ఒక 20,000 ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. మనకి 10 to 20,000 వరకు మనకి దీని యొక్క ప్రైస్ అనేది ప్రో మ్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ఒక 20,000 తక్కువ అయితే ఉంటుంది. మీకు క్యాచీగా కొంచెం చిన్న సైజులో ఉండాలి, పాకెట్లో మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈజీగా మీరు పట్టుకున్నప్పుడు మీకు పెద్దగా అనిపించకూడదు అనుకుంటే మీరు 13 Pro అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం డిస్ప్లే సైజ్ పెద్దదిగా ఉండాలి, సో నాకు పాకెట్లో పట్టకపోయినా పర్లేదు అయినా నేను హ్యాండిల్ చేయగలుగుతాను అనుకుంటే మీరు 13 Pro Max అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి 13 Pro వర్సెస్ 13 Pro Max ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కదా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ opinion కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.